అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఒక చిన్న అన్బాక్సింగ్. అప్పుడెప్పుడో వెనకటికి సోఫాలు కొనుక్కొచ్చుకొని ఇంతవరకు దాని ముందర టీ పాయ లేదనమాట. టీ పాయ ఎందుకు గుర్తొచ్చిందంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చిండ్రు, ఈడ కూర్చున్నారు. వాళ్ళకు టీ స్నాక్స్ ఇవ్వాలంటే ఏడబెట్టాలని అర్థం కాక పాతది మన డైనింగ్ టేబుల్ దగ్గర స్టూల్ లాగా ఉంది కదా, బెంచి, అది తెచ్చేసినాం అనమాట. అప్పుడు అనిపించింది, ఓహో సోఫాలు కాదు, సోఫాతో పాటు టీపాయ్ కూడా కొనుక్కోవాలని ముందర. అయినా సరే మనకు నచ్చాలా లేదంటే టైం దొరకాలా, ఓసే ఉండవే ఓకే సరే ఏం లేదు కానీ ఇట్లా కొనాలని గుర్తుకొచ్చింది అనమాట. మళ్ళీ పోయి వాళ్ళకి చెప్పొచ్చిన మేము టీపాయ్ కొనుక్కోవాలనుకుంటున్నామని కూడా చెప్పొచ్చిన వాళ్ళ ఇంటికి పోయినప్పుడు. సో అది ఈ విషయము. రీసెంట్గా మనం ఒకసారి ఐకియాకి పోయి అట్లా అన్నం తిని ఇట్లా షాపింగ్ చేసి వచ్చినాం కదా. ఏమేమి కొనుక్కొచ్చుకున్నాం అని అందరూ అడిగినారు కానీ అవన్నీ చిన్నవి అబ్బా. ఆయన మనకు సంబంధం లేని విషయాలు అవన్నీ కూడా ఒక పని కొరకు కొన్నా. ఆ పని ఏందనేది ఇప్పుడు నేను ఉండు, నువ్వన్నా మాట్లాడి నేనన్నా మాట్లాడదా? ఓకే, ఇప్పుడు చెప్పం. ఓకే, మన ఇంటి కొరకు మాత్రం షాపింగ్ చేయలేదు కాబట్టి నేను మీకు చూపించలేదు. మనదైతే అన్నీ మీ ముందర పెట్టి చూపిస్తా, ఓ పని అయిపోతుంది. బట్ ఇది మాత్రం మనది కాబట్టి చూపిస్తున్నాం. అయితే ఐకియాలో కానీ ఏ వస్తువు అయినా సరే యాస్టీస్ వచ్చి వాళ్ళు ఫిట్టింగ్ చేయరు, లేదంటే టేబుల్ లాగా రాదు, స్టూల్ లాగా రాదు, మంచాలు లాగా రాదు, సోఫా లాగా రాదు. అండ్ బీరువాలు కూడా బీరువాలాగా రావేమో, మనమే చేసుకోవాలి. అది ఇన్స్ట్రక్షన్ చేస్తారు, అవి ఇస్తారు. మనమే ఐకియాకి వెళ్ళి వాళ్ళ అది బాక్స్ కొనాలి. అప్పుడు మనమే ఫిట్టింగ్ చేసుకుంటే అయిపోద్ది. చదువు రాకపోతే మా పిల్లల్ని అడుగు. అంటే నాలాగా చదువు రాని వాళ్ళు ఏం చేయాలని నాకు డౌట్ వచ్చిందనమాట. సరే, ఎనీవే అన్బాక్సింగ్ అయితే దాంతోపాటు కింద వేద్దామనేసి ఇది మంచిగా జనపనతోటి తాళ్లతో నల్లిండ్రు, బాగుంది. బట్ మన ఇంటికి సెట్ కాదు, ఎందుకంటే తుడుస్తాం రోజు, దాని కింద వేయాలా లేదని చాలా ఆలోచించిన కానీ ఇది బాగుంది. దానికి మ్యాచింగ్ అనిపించి తీసుకొచ్చిన అనమాట. సో దీన్ని కవర్లో తీసినాక సరే అన్బాక్సింగ్ చేసి చూపిస్తే బాగుండు కదా అని చూపిస్తున్నాం. అది ముచ్చట. నేను ఇప్పుడు టేబుల్ అన్బాక్సింగ్ చేసుకుంటాము మన అసలు విషయం చెప్పేసి అంటే నేను చేయనని మీకు అర్థమైపోతుంది. సో విత్ హెల్ప్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ చేసుడు, ఇట్స్ కైండ్ ఆఫ్ చేయించుకున్నాడు, రైట్? ఈమె చేస్తుంది, నేను చూస్తున్నా అనుకుంటున్నారా? గ్యాంగ్ కావాలి దానికి. నట్లు ఎట్లా అక్కడ ఫిట్ చేయాలనో, ఏడుంటాయి ఏం సంగతి నాకు తెలియదు. ఇదో కథ కాదమ్మా. చలో నువ్వు వీడుండు. ఇప్పుడు టేబుల్ మీకు నచ్చిందో లేదు చెప్దురు, ఓకేనా? లేకపోతే ఏంది, పక్కన పడేసి ఇంకోటి కొనుక్కొచ్చుకుందాం. ఓకే, నేను కట్ చేస్తాను, నువ్వు లాగు. ఓకే, కట్టర్లలో నేను ఫస్ట్ విషయం రీసెంట్గా నేర్చుకున్నా. ఈ కట్టర్ ముందుకు వెనకకి ఎంతకు రాకుంటుండే, నాకు దీన్ని నొక్కాలని తెలియదు అనమాట. ఇట్లా మేము ఈల పీటలతోనే వంటలు చేసిన వాళ్ళకి ఇది రాదు. కట్టర్ లేదు, గిట్టర్ లేదు. అంటే నీకు రీసెంట్గానే తెలిసింది? నాకు రీసెంట్గా తెలిసింది. ఎందుకంటే మన ఆయన అట్టలేనికే, పుస్తకాలకు అట్టలేనికి అట్లా ఇప్పియలేడు. అరే అబ్బా, అయ్యో చింపకి ఇది ఒక అరాచకవాది. ఇట్రా చిన్ని, ఒక్క నిమిషం ఉండి, మాకు గ్యాంగ్ను పిలుచుకుంటా, నా వల్ల కాదు ఇది. చాను, ఓ చాను, ఏడునా మేనల్లుడు ఏడుకోనాడు, లేడా? జర అందరు రండి అబ్బా ఒకసారి. అదా గ్యాంగ్ ఎక్కువ ఉంది. విషయం ఏంటంటే నేను చెప్తా వినండి. ఇన్ని రోజులు ఆడపిల్లల గ్యాంగ్ అనేసి ఉండింది ఇంట్లో. నేనొక్కడే అని మా ఆయన అన్నాడు. మన దగ్గర ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కింద మన దగ్గర స్టే చేయడానికి ఉన్నారు కదా, మన ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్, ఒకరికి 3 ఆడపిల్లలు, ఒకరికి 2 ఆడపిల్లలు, ఇంకొకరికి 3 ఆడపిల్లలు. ఎనీ టైం ఆడపిల్లల గ్యాంగ్ ఎక్కువ అవుతుందని మా ఆయన ఏం చేశాడంటే ఇంట్లో అందరినీ మగ పొరగాళ్ళని దింపేసాడు. దీన్ని కూడా మగ పొరగాళ్ళగా తయారు చేసిండు. అయ్యో, ఇట్స్ సో సాటిస్ఫైయింగ్ ఆ సౌండ్ తోటి. అబ్బా, ఏ లోపల ఏమేమి ఉన్నాయి తెలుసు బ్రో. లాగు, అటు నుంచి లాగు, ఇటు నుంచి నేను లాగుతా.
IKEA వాడు చూస్తే సచ్చిండి ఇట్లా కూడా చేసుకుంటారని మనం చూస్తే ఇంకోలాగా ప్యాకింగ్ చేస్తున్నాం. ఇదేంది మనిషి ఇట్లా కూర్చోవద్దా నిలబడొద్దా ఇట్లా? భలే ఉన్నాయి బొమ్మలు. ఇది ఏందన్నట్టు ఈడ స్క్రూ డ్రైవర్లు అంటే వీడు ఇట్లా పట్టుకొని నిలబడద్దు, ఆపోజిట్ సైడ్ నిలబడాలనా? అంటే ఒక్కరు కాకుండా ఇద్దరు ఉండాలి. అచ్చా ఒక్కరు కాకుండా ఇద్దరు ఉండాలి. ఇదేంది బొమ్మ? అచ్చా ఇటువైపు వాడు కరెక్టే కూర్చున్నాడు కదా, ఎందుకు కొట్టేసి ఇది పెట్టిండు? కింద ఏమన్నా పెట్టుకోవాలి చేయడానికి. ఓ అది. సో ఇప్పుడు మనం అది మ్యాట్ కొనుక్కొచ్చుకున్నట్టు కరెక్ట్ అనమాట. ఇదేంది ఫోన్ ఐకియాకి ఫోన్ చేయొచ్చా? వావ్, అంటే క్వశ్చన్ మార్క్ వస్తే ఐకియాకి ఫోన్ చేయాలనా? స్క్రూ డ్రైవరు దాన్ని అది కూడా ఇచ్చింటాడా చిన్ని? ఒక నిమిషం. ఇది ఏం చేద్దామంటే రేపు కలర్ పెన్సిల్ తీసుకొని కలర్ ఫిల్లింగ్ చేసుకుందాం. నా దగ్గర బాగుంది ఇదేదో. మొత్తం ఇది ఏంటంటే ఇట్లా బొమ్మలు ఫిల్ చేసుకొని మీ పిల్లల కలర్లు కూడా ఫిల్ చేయడానికి పనికొస్తుంది. 2 in 1 అనమాట. సో చదువు రాకపోతే ప్రాబ్లం లేదు, ఓన్లీ బొమ్మలు కాబట్టి. నేను ఇంకా చదవాలనేమో అని భయమైంది. అసలే చదువు రాదు, పరీక్షలు అసలే రాయను. అరే ఇప్పేసినావు, ఒక్క నిమిషం. ఏమేమి ఉన్నాయి ఇవన్నీ? అవి వుడ్ కానీ మన దగ్గర స్క్రూ డ్రైవర్ కావాలన్నా దీంట్లోకు? అవి ఉంది ఇది ఉంది. ఓకే ఫిల్ చేయండి. ఓకే రైట్. అంటే ఇది కొనుక్కుంటే అది ఫ్రీ ఇవ్వాలి వాడు. మరి నేనేం ఇవ్వాలి? 1 2 3 అది కూడా part 1. అక్కడ చూస్తే స్ట్రాంగ్ గా పడ్డ చిన్ని. హెల్ప్ మీ ఫ్రమ్ కలగురకంప ప్రిజనా? ఏంకమ్మా. ఒకటి, ఇదొక ముక్క, 2 3 4. తెలుగు వస్తుంది దీనికి, 1 2 వచ్చినాయి. ఆపు. ఇది ఎట్లుందంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వెనకటికి పిల్లల్ని అరే నీకు 1 2 నడుచు చెప్పు కదా, నీకు ఎబిసిడీలు వచ్చి చెప్పు కదా అన్నట్టుంది. ఇది ఒకటే ఉంది చిన్నగా. లేపు ఊకే నేర్పిస్తా. జిమ్నాస్టిక్ అనుకుంటా. నేను మీ సార్కి చెప్తా. పిల్లో కావాలనా? ఇస్తుందా? తల్లి ఓ అమ్మా, ఫైనల్లీ ఇది కాదు. సూపర్. జరుగు పక్కకు పెట్టి నేను పెడతా. వెన్నీ తీసేసాయి, గబగబ తీసేసాయి. అక్కడ నువ్వు దియ్యవే, దూరంగా పడే. మ్యాట్ పెడదాం. మ్యాట్ పెట్టమన్నాడు కదా, మ్యాట్ ఫ్రీ ఇవ్వాలి మరి దీనికి. ఇది అన్బాక్సింగ్ కిష్కింద కాడనా? ఏ మంచిగా నేను కొనుక్కొచ్చుకున్నా. ఐకియా వాళ్ళు ఫ్రీ ఇవ్వలేరు ఇది, కానీ ఇది వేసి చూపించారు. ఇట్టే ఓ రామ్లమ్మ, ఇక్కడ ఇయ్యవే, ఇట్లే ఇయ్యవు. అటు అది అట్లనే వేయాలా, ఇది ఇట్టిటేయరు. ఓకే ఓయ్ పొరగండి రండి. అమ్మా పనంతా నాతో చెప్పు. ఇగో ఇప్పుడు రేపు బజ్జీలు ఎవరు కావాలి ఇవన్నీ చేయండి నాతోటి. దేనితోనే పెరుగుతారు? ఓ ఇరిగిపోదు చిన్ని, గీతలు పడుతుందని అలా భయం. బట్ మనం ఎన్ని గీతలు వేస్తామో వాళ్ళకి తెలియదుగా. నాశనమా? చదవండి అందరు, మంచిగా చదవండి, పరీక్ష మంచిగా రాయండి. ఓకే దీంట్లో ఏం పెట్టాలా? బిగ్గుదా? కింద ఏం లేదు, ఏం లేదు కింద. ఓ అన్న చెప్పు, ఏం చెప్పాడా? ఏం పెట్టాలి ఇప్పుడు? బాగా చదువు చిన్ని. నువ్వు అన్నీ తీయకు చిన్ని, తెలియదు మళ్ళా. 8 ఉన్నాయి. ఓకే ఈడొకట. ఓకే పెట్టరా, దానికి పెట్టరా. హై కొంచెం ఇది చాలా లోపలికి. అదేంది? ఓకే
ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ 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 చెప్పు. ఒక బిజినెస్ ఐడియా వచ్చింది చెప్పాలా మీకు. ఐకియా దగ్గర సామాన్ కొన్నారా, మేము ఫిట్టింగ్కి వస్తాం. సో అట్లా ఒక టీం తయారయ్యి ఒక పబ్లిసిటీ చేసుకోండి అబ్బా. ఐకియాలో సామాన్ కొన్నారా, మేము ఫిట్టింగ్కి వస్తాం మీ ఇంటికి. ఓకే, మినిమం ఛార్జ్ చేస్తాం, బెస్ట్ ఫిట్టింగ్ మాదే మాదే మాదే. సూపరా, ఎంత బాగా ఐడియా ఇచ్చిన. తీసుకోండి, ఇవి ట్రై చేయాలా. దేంతో ఏమి లేదా వాళ్ళు, అందుకే రా వచ్చేటప్పుడు కరెక్ట్ బిల్డింగ్ దగ్గర స్క్రూ డ్రైవర్ సెట్ అవన్నీ పెడతారు. అందుకే అవును, వాళ్ళు అందుకే పెట్టిండ్రు దొంగలు. వాళ్ళు అంటే ఇది తీసుకపోయినప్పుడు ఎట్లా ఫిట్ చేసుకోమన్నా మళ్ళీ కొనుక్కొచ్చుకుంటాం అని పెట్టినట్టున్నారు వాళ్ళు. బిజినెస్ల మీద బిజినెస్ల ఐడియాలు. మీరు నన్ను అంటారు, ఇది చూడండి ఎట్లున్నారు. అంతేనా? దీన్ని ఇట్లా పెట్టితే ఏమన్నా పెట్టుకోవాలి. బట్ ఇది చూసినాక నాకు వేరేది కూడా నచ్చింది. అప్పటికి తీసుకుని ఏం చేయాలా, మొన్న పోయినప్పుడు వేరేది నచ్చింది. చిన్ని ఆ స్పూన్ల దగ్గర ఒక స్క్రూ డ్రైవర్ ఉంటుంది, పక్కరాపు. ఎందుకు ఐకియా తీసుకోదు, పని చేయదు అంటే. ఐకియా స్క్రూ డ్రైవర్ తోనే ఐకియా ఫిట్ చేయాలదా? ఇట్లా సుత్తి తీసుకొని కొడితే ఏమవుతుంది? ఎందుకు తిడతారు? ఏంటిది ఇది? ఓ శ్రీదేవి, ఇంత పని అయితే మేము కొనుక్కొచ్చుకోమంటారు. ఇక జరుగు నాన్న, నాన్న జరుగు. నువ్వు సైలెంట్ కూర్చోవడమే మాకు పెద్ద హెల్ప్. ప్లీజ్ నాకు హెల్ప్ కాదు కదా. గ్యాస్లోకి వచ్చిపోయాను అర్ధగంట. ఇట్లా ఇప్పి అట్లా పెట్టుకోవాలా? బోర్ కొడుతుంది నాకు కూడా. బోర్ కొడుతుంది కదా మీకు. ఇట్లనే పెడితే 1 hour ఫుటేజ్ వస్తుంది చూడండి, పెడితే అట్లనే. ఆయన నేను 10-12 నిమిషాలు కట్ చేసి పెట్టిన అనుకోండి, అబ్బా ఎంత ఈజీ అనుకుంటారు మీరు. అంత సీన్ లేదు. ఇక ఫస్ట్ పుస్తకం చదవాలా, తర్వాత పరీక్ష రాయాలా, తర్వాత పాస్ కావాలా. ఇవి పిల్లలు చేస్తుంది. ఇదిగో తక్కువ చేయకి అట్లా ఇరిగిపోతుంది. ఇది కట్ చేసేదే, అది కట్ అయిపోతుంది. ఇంట్లో స్క్రూ పోతే బలమే అడుగు తీస్తాడా? లేదు, మనకి స్క్రూ తీసుకొస్తా. మన దగ్గర స్క్రూలు కాదు నానా, దుకాణం వాళ్ళు ఇస్తారా? ఏంటి అమ్ముతారు? ఒక్క టేబుల్ అమ్మి వెనక నుంచి ఇంత బిజినెసా? అన్ని స్క్రూలు అవి. ఎప్పుడు కొన్నారు అవి? ఇది అప్పుడు కొన్నాం. ఏమో చాలా పాతది, 3 years. ఏమో ఏమో చేస్తున్నది వీళ్ళు. ఓకే, కొట్టు గట్టిగా. ఇవి ఓకే, ఇవి నాకు తెలిసింది, ఇవి నాకు తెలిసింది. అది ఉందా ఇంకోటి? టైట్ చేయాలి, టైట్ చేసినాయి. అది తిరిగిపోతుంది. పైనుంచి పట్టుకో. వచ్చింది చేసివి. ఇట్లా పెట్టాలా? అట్లా పెట్టాలి. ఇన్ని రోజులు ఇట్లా పెట్టినా ఇవాళ చిన్ని స్టోర్ పోతే సెల్ఫీ దిగిరంట చిన్నితోటి. చిన్ని ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. స్టోర్లో కూడా చిన్ని ఫ్యాన్ అని చెప్తాను. నా ఫ్రెండ్స్ అందరు ఉంటారు అనుకున్నా, కానీ స్కూల్కి పోయినారు.
ఇది ఫినిషింగ్ టచ్ అంటారు. ఫినిషింగ్ టచ్ విత్ మమ్మ. క్రెడిట్ గోస్ టు శ్రీదేవి. అయిపోయిందిరా. చలో, నాకు అట్లా కాదు, వైట్ వస్తుంది బబుల్ది, ఇట్లా 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 నొక్కుతుంది, ఏమన్నా సాటిస్ఫాక్షన్. షేక్ 1 2 3. తిరిగిపోతుంది. ఉన్నో జరుగు. బ్యూటిఫుల్. చెప్పమే ముచ్చట. సో ఇదన్నమాట విషయం. మనం దీన్ని మంచిగా బిల్డ్ చేసుకున్నాం. ఐకియా వాళ్ళని కాల్ చేయలే, వాళ్ళకి కాల్ చేయలేదు, అది కూడా నువ్వు చేయలేదు, నేను చేయలేదు. కౌశిక్ అన్న వాళ్ళు, చాన్ అన్న వాళ్ళు హెల్ప్ చేసిండ్రు. ఓకే, అందులో నేను కూడా ఉన్నా. ఓకే, దాని తర్వాత అంత హెల్ప్ తోటి ఇంత మంచిగా అయిపోయింది. ఓకే, మనం బొమ్మ పెట్టుకొని ఇప్పుడు కూర్చొని టీ తాగి వెళ్ళిపోలి. అంత మెల్లగా బుద్ధిమంతురాలాగా మాట్లాడు. అది కెమెరా లాంగ్వేజా? యా. ఓకే ఓకే, సరే, థ్యాంక్ యూ. దాని తర్వాత నేను మొత్తం పాడు చేయాలి. నువ్వు పాడు చేసుట్లా ఫస్ట్, అది వేరే విషయం. కానీ సరే, ఎట్టుంది ఈ సెట్కు ఈ టీపాయ్? ఓకేనా? నాకైతే ఓకే డోకి. ఓకే ఓకే డోకి. ఓకే డోకి. ఇంకా బెస్ట్గా బెటర్గా కనపడ్డది కాబట్టి ఇది పెద్దగా పోతలేదు నాకు బుర్రలకు. ఎవరు వచ్చిండ్రు, అందుకే అరుస్తున్నారు మా వాళ్ళు. సరే, ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ. బాయ్.